చాలా క్లీన్ గా నీట్ గా ఫ్యామిలీ ఆడియన్స్ కోసం కరెక్ట్ గా తీసాడన్న. అండ్ యూనిక్ కాన్సెప్ట్, స్టోరీ బాగుంది. అండ్ మళ్ళీ స్క్రీన్ ప్లే కానీ విజువల్స్ కానీ విఎఫ్ఎక్స్ కానీ చాలా బాగున్నాయి. అట్లనే ఎండింగ్ వరకు అట్లనే ఉంది. ఎవరు ఈయనకు సూపర్ పవర్స్ వస్తాయి, ఆయనకు సూపర్ పవర్స్ వచ్చిన తర్వాత ఇద్దరు ముగ్గురు విలన్స్ కొడతారు అంతే అన్నట్టు అనుకున్నా. లాస్ట్లో క్లైమాక్స్లో పార్ట్ 2 గురించి హనుమంతుడు వచ్చేసాడు చూడండి, అదొక్క సీన్ చాలండి సినిమాకి. ఒక వేరే లెవెల్ 50 కోట్ల బడ్జెట్ తో ఇటువంటి సినిమాలు తీయొచ్చా అనిపించింది. అసలుకి పీక్స్ అంటే పీక్స్ అని చెప్పొచ్చు. డిసప్పాయింట్ ఏంటంటే అసలుకి ఈ టెక్నికల్ విజువల్స్ ఆదిపురుషుకి అందేసి ఉంటే అసలు సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది అనమాట. ఆ విధమైన చాలా బాధ అనిపించింది. ఆదిపురుషుని అసలు మంచి కంటెంట్ ఇటువంటి వాళ్ళు కనుక అది ఎక్కడికో వెళ్ళిపోయింది. సినిమా అయితే చాలా బాగుందండి. ఇంకోటి ఏంటంటే సముద్రకని గారు ఉన్నారు, రాకేష్ మాస్టర్ ఉన్నారు, గెటప్ సీన్ గారు ఉన్నారు. ఎవరు కానీ ఏంటంటే తగ్గించలేదు వాళ్ళ క్యారెక్టర్. కామెడీ నవ్వించారు, ఏడిపించారు, ఎమోషనల్ గా కనెక్ట్ అయినారు అనమాట. హనుమాన్ అయితే వేరే రేంజ్ లో కామెడీ చాలా బాగుందండి. అతనికి ఏంటంటే వరలక్ష్మి, శరత్ కుమార్, తేజ సజ్జ ఏంటంటే వేరే లెవెల్ చూస్తాయి. ఈ దానికి మనం 4 times బెటర్ గా పార్ట్ 2లో వెయిట్ చేస్తాం. ఎందుకంటే క్లైమాక్స్ ఒక్కటి చూసి చెప్తున్నా భయ్య, ప్రతి ఒక్క పిల్లగాడు ఒక శ్రీఆంజనేయ స్వామి అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. మనకి సంక్రాంతి పండుగకి పండుగ చేసుకునేది అయితే ఉంది. రాకేష్ నిజంగా సారీ మర్చిపోయినా, రాకేష్ మాస్టర్ గారు చనిపోయినా కానీ మళ్ళీ మనం చూద్దామని నాకు కూడా మళ్ళీ హ్యాపీగా అనిపించింది. నిజంగా ఆయన స్క్రీన్ చూడడం అనేది. సినిమా అయితే సూపర్గా ఉంది. వర్త్ నార్త్ సైడ్ కూడా ఫుల్ పెరుగుతాయి. ఎందుకంటే రేపు January 22న రామ మందిరం ఓపెనింగ్ ఉంది కదా. ఇప్పుడైతే ఎక్కువ ఫుల్ చూసి థియేటర్లోనే ఎక్కువ పెంచాలి. ఇంకా బాజు సినిమా దేవుడి చూసాను లాస్ట్ హనుమంతుడు వస్తాడు, దేవుని మాత్రం చూస్తా. జై శ్రీరామ్. అసలుకి ఏం చెప్పుకోవాలంటే ఇక్కడ డిఓపి షార్ట్స్, కెమెరా షార్ట్స్ అయితే వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. నిజంగా అసలు నాకైతే డైరెక్షన్ కానీ, అసలు ఆ డిఓపి కానీ, ఆ ఫైట్ మాస్టర్ కానీ, ఆ విజువల్స్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ అబ్బబ్బబ్బబ్బ అసలు బాహుబలి లెవెల్కి వెళ్ళిపోయినా. అంటే ఈ చిన్న సినిమాతో బాగా తీసిందన్న యాక్షన్ సీన్స్ లో కెమెరా, డిఓపి యాంగిల్స్ అబ్బబ్బబ్బ అసలు నిజంగా వేరే లెవెల్. ఒకటే మాట, రేపు ఒక్కరోజే గుంటూరు కారం థియేటర్స్, నెక్స్ట్ డే 90% థియేటర్లు హనుమాన్కే. సంక్రాంతి పండక్కే హనుమాన్ మూవీ తప్ప ఇంకా వేరే మూవీ లేదు. థియేటర్స్ తక్కువ ఇచ్చారని అందుకే ఈ రోజు ప్రీమియర్ షో వేసుకున్నారు కదా 6 o'clockకి. 6 థియేటర్లు, ఐమాక్స్ 6 థియేటర్లో హౌస్ఫుల్ అంటే హౌస్ఫుల్, మామూలు కాదు అసలు నిజంగా. అయ్యో బాబోయ్, రేపు ఒక్కరోజేనా, నెక్స్ట్ డే నుంచి 90% హనుమానే ఆడుతుంది డెఫినెట్ గా. ఆదిపురుష్ సినిమాకి కంపేర్ చేయదు. అసలు అందులో విఎఫ్ఎక్స్ వస్తే చిన్నపిల్లల సినిమాలాగా ఉంటది. ఆ గ్రాఫిక్స్ ఏంది అసలు నిజంగా ఆడుకునే పిల్లల్లాగా ఉంటది. అసలు ఇందులో చూస్తే అసలు విఎఫ్ఎక్స్ వర్కే కాదు, రియల్ లొకేషన్స్, మొత్తం రియల్ అసలు వేరే లెవెల్ అండి ఇది ఆదిపురుష్. అంటే ఇప్పుడు చూడండి, నేను కూడా అదే అనుకున్నాను కానీ ఈ రోజు చూసేస్తారనమాట చాలా మంది వచ్చేసి. మనకు బాగానే ఉంది, బయటకు వచ్చిన తర్వాత మంచి సాటిస్ఫాక్షన్ వచ్చింది, ఫీల్ ఉంది. పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి.